హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే పిక్‌లో కనిపిస్తుంది కదా! ఈ డ్రెస్ కటింగ్ అయితే చూద్దామండి. ఈ మనం వచ్చేసి రెండు ఫోల్డ్ చేసుకొని బ్యాక్ పార్ట్ అనేది ఇలా ఫోల్డింగ్ అనేది చేసుకొని నేను మార్కింగ్ అయితే చేస్తున్నానండి. హైట్ వచ్చేసి వీళ్ళది 14 అండి. దానికి ఒక 1 ఇంచు ఖర్చుల కోసం అయితే పెట్టుకున్నాను. 15 ఇంచెస్ పైన షోల్డర్ మనం మార్కింగ్ చేసుకుంటాం కదా! అక్కడ కూడా ఒక 14 ఇంచెస్ అయితే పెట్టేసి మనం ఒక మార్కింగ్ చేసేసుకుందాము. ఖర్చుల కోసం పావు ఇంచ్ అయితే తీసేసుకుందాము. తీసుకుని మనమైతే ఫస్ట్ ఇది 30 సైజు బ్లౌజ్ అండి. బ్లౌజ్ సైజు మామూలుగా వాళ్ళదైతే 28 సైజు. మనం డ్రెస్ కాబట్టి నేను 30 సైజు తీసుకున్నా. కొంచెం లూజ్ ఉండాలి కదా! బ్లౌజ్ సైజుకి డ్రెస్ సైజుకి అనేది కొలతలు తేడాగా ఉంటాయి కదా! దానికోసం అని చెప్పేసి నేను 30 సైజు తీసుకుంటున్నాను. దీనికి 2 ఇంచెస్ ఖర్చుల కోసము ఒక 1 ఇంచ్ డాట్స్ కోసం పెట్టేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి మనం షోల్డర్ లెంత్ ఎంతో ఒకసారి పెట్టేసుకుందాం. 6 ఇంచెస్ అయితే పెడుతున్నాను నేను. 6 ఇంచెస్ తీసుకుందాము. అదే 6 ఇంచెస్ కింద కూడా పెట్టుకుని ఒక మార్కింగ్ అయితే చేసుకుని స్ట్రైట్‌గా ఒక లైన్ అయితే గీసేసుకుందాము. సంక డౌన్ అనేది వచ్చేసి నేనైతే 5:30 తీసుకున్నానండి. 30 తీసుకుని షోల్డర్ లెంత్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకున్నాను. డౌన్ వచ్చేసి నేను ఫ్రంట్ పార్ట్ వచ్చేసి 5.5 తీసుకుంటున్నాను. నెక్ కొలత వచ్చేసి 5.5కి తీసుకున్నా. ఇటు సైడ్ కూడా ఒక 3 ఇంచెస్ మార్కింగ్ చేసుకుని స్ట్రైట్‌గా ఒక లైన్ అయితే గీసేసుకుందామండి. నెక్ అనేది తర్వాత డ్రా చేద్దాము. ఇప్పుడు వచ్చేసి మనం కింద ఒక 3 ఇంచెస్ వరకు మార్కింగ్ చేసుకుని 3 ఇంచెస్ కాడి నుంచి ఒక 1.5 ఇంచెస్ వరకు అయితే మనం మార్కింగ్ చేసుకుందాము. మార్కింగ్ చేసుకుని పైనుంచి షోల్డర్ దగ్గర నుంచి కింద వరకు 9 ఇంచెస్ మార్కింగ్ చేసుకుంటున్నాను నేను. 9.5 అట్లా అయితే చేసుకోవచ్చు. నేను 9 ఇంచెస్ తీసుకున్నాను. ఇది కూడా 3 ఇంచెస్ మార్కింగ్ చేసుకుని ఈ 9 ఇంచెస్ కాడి నుంచి ఒక మార్కింగ్ అయితే చేసుకుందాము. చూసారు కదా, ఇట్లా మార్కింగ్ చేసుకుని మనం ఇటు సైడ్ అయితే ఇట్లా కరువు కింద డ్రా చేసేసుకుందాము. ఆమ్రోల్ మనం తీసుకోలేదు కదండి కొలత, ఆమ్రోల్ కూడా కొలత తీసుకుందాము. చూసారు కదా, అది ఖచ్చితంగా 7.5 వచ్చేసింది. దానికి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుందాము. ఇప్పుడు వచ్చేసి మార్కింగ్ చూసారు కదా, ఫ్రంట్ పార్ట్ మనది కటింగ్ కింద ఇది తీసుకుని నెక్ డిజైన్ అయితే నేను కరువు షేప్లో పెట్టాలనుకుంటున్నాను, కట్ వర్క్ పెట్టాలనుకుంటున్నాను. దానికి ఇట్లా డ్రా అయితే గీసుకుందాము. లోపల నుంచి గీసుకుంటే నెక్ అనేది చాలా చిన్నగా వస్తుంది. అందుకోసం అని చెప్పేసి నేను బయట నుంచి తీద్దాం అనుకుంటున్నా. బయట నుంచి ఒక 1/2 ఇంచ్ అయితే మార్కింగ్ పెట్టేసుకుని మనం బయట నుంచి ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ అనేది చేసుకుందాము. మార్కింగ్ చేసేసుకుని బయట నుంచి మనం కరువు అనేది తీసేసుకుందాము. కొంచెం వెడల్పు వస్తుందని చెప్పేసి నేను బయట నుంచి తీసుకుంటున్నా. లోపల కూడా తీసుకోవచ్చు, కానీ లోపల నుంచి కొంచెం చిన్నగా నెక్ అనేది చిన్నగా అవుతుందని డౌట్ వచ్చి ఇట్లా బయట నుంచి తీసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఇట్లా మార్కింగ్ చేసుకుని దాని ప్రకారం మనం కరువులు అనేది గీసుకుంటే పర్ఫెక్ట్గా కరువు అనేది వచ్చేస్తాయండి. అందుకోసం అని చెప్పి నేను ఇలా రౌండ్ది 1.5 ఇంచెస్లో ఇట్లా తీసుకున్నాను నేను. దాన్ని బట్టి నేను కర్వ్ అనేది తీసుకుంటున్నాను. కట్ వర్క్ అనే మోడల్ కొత్త మోడల్ అనుకుంటాం కదండి, కానివ్వండి చాలా టైం పట్టేస్తుంది కుట్టడానికి కానీ కట్ చేయడానికి కానివ్వండి. అందుకోసం అని చెప్పేసి నేను ఈరోజు ఓన్లీ ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మాత్రమే పెట్టాను వీడియో. చూసారు కదా, మనం ఇలా అయితే ఖర్చుల కోసం కూడా పెట్టుకొని మార్కింగ్ చేసుకుని మనం నెక్స్ అనేది కట్ చేయొద్దండి. ఓన్లీ సంక డౌన్ దగ్గర మాత్రమే కట్ చేసుకుని వదులుకుంది. ఇక్కడ ఒక 1.5 ఇంచెస్ అయితే నేను పైన పెట్టి ఇట్లా కరువు తీసానండి. కింద షేప్ అనేది కొంచెం నీట్గా వస్తుందని కింద కూడా నేను కట్ వర్క్ పెడుతున్నాను. బ్యాక్ అండ్ ఫ్రంట్ పార్ట్ కూడా నేను కట్ వర్క్ పెడుతున్నాను. చూస్తున్నారు కదా, ఇలా అయితే డిజైన్ చేసుకుని కట్ చేసేసుకుందాము. కట్ చేసుకుని ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి మనం లోత్ అనేది తీసుకోవాలి కదా, ఒక 1/2 ఇంచులో మనం లోత్ అనేది తీసేసుకుందాము. ఈ ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. బ్యాక్ పార్ట్ నెక్ కూడా నేను తీసుకుంటున్నాను. బ్యాక్ పార్ట్ వచ్చేసి నేను రౌండ్ నెక్ తీసుకుంటున్నాను. 6.5 పెట్టాను నేను. పైన 3 ఇంచెస్ పెట్టుకున్నాం కదా షోల్డర్కి, కింద కూడా 3 ఇంచెస్ పెట్టుకుని నేను ఇట్లా రౌండ్ నెక్ అనేది డ్రా చేస్తాను.
కింద కూడా మనం డాట్స్ వేసుకోవాలి కదా, ఒక 4 ఇంచెస్ మార్కింగ్ చేసుకుని మనం 4 ఇంచెస్ వరకు అటు హాఫ్ ఇంచ్, ఇటు హాఫ్ ఇంచ్, 1 ఇంచ్లోనే మనం డాట్స్ అనేది వేసేసుకున్నాము. చూస్తున్నారు కదా, దీనికైతే నేను గమ్ము పెట్టేసుకున్నాను అండి. గమ్ము పెట్టేసుకుని అంటించుకుంటే మనకి కట్ వర్క్ కుట్టడం అనేది కొంచెం ఈజీగా అవుతుందని చెప్పేసి నేను గమ్ము పెట్టి క్లాత్కి అంటించేసాను. నీట్గా పెట్టేసుకొని అంటించుకొని స్టిచ్ అనేది మనం వేసేసుకుందాము. చూస్తారు కదా, మనం కట్ వర్క్ అనేది నీట్గా పాదాన్ని పైకి లేపుతూ కిందకు పెడుతూ కుట్టుకుంటే చాలా ఈజీగా వస్తుందండి. మనం మార్కింగ్ అనేది ఎలా చేసామో అలాగే కుట్టుకుంటే చాలా నీట్గానే వస్తాయి. కానీ నిదానంగా కుట్టుకోవాలండి. చాలా టైం అనేది మాత్రం చాలా టైం పడుతుంది. వేసుకునేటప్పుడు ఏముండదు కానీ కుట్టేటప్పుడు మాత్రం బాగా టైం పడుతుందండి. చూస్తారు కదా, బ్యాక్ పార్ట్ కూడా సేమ్ ఇలాగే కుట్టుకోవాలి. ఇక నేనైతే 2 పార్ట్స్ కుట్టేశానండి. దీనికి వెనకాల వచ్చేసి నేను బ్యాక్ పార్ట్కి డోరీస్ కూడా కుట్టాను. ఆ వీడియో అనేది నేను మన ఛానల్లో అప్లోడ్ చేశాను. చూడండి, అది కూడా చాలా బాగా వచ్చింది డోరీస్ కూడా. ఫ్రంట్ వచ్చేసి నేను ప్రిన్సెస్ కట్ పెట్టేశాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే మాత్రం కామెంట్ అనేది పెట్టండి.